నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో అర్చకులపై నిత్యకృత్యంగా మారిన దాడులు. 5 ఏళ్ల నుంచి వైకాపా నేతల దౌర్జన్యం. ఫిర్యాదు చేసినా పట్టించుకోని ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో హోరెత్తుతున్న ప్రచారం. ఇడుపులపాయ నుంచి నేడు జగన్ బస్సు యాత్ర. పలమనేరులో చంద్రబాబు పర్యటన. కాంగ్రెస్ 8 లోక్సభ స్థానాలపై నేడు స్పష్టత. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి, ఇతర నేతలు. గత ప్రభుత్వ హయాంలో ఐటీ కొనుగోళ్లపై విజిలెన్స్ నిఘా. సచివాలయంలో టెండర్లు లేకుండా చేసిన 270 కోట్ల పనులపై దర్యాప్తు. తెలంగాణ నూతన హైకోర్టు పనులకు నేడు శ్రీకారం. భూమి పూజ చేయనున్న సీజేఐ చంద్రచూడ్. 100 ఎకరాల్లో భారీ సముదాయం. అమెరికా వంతెన దుర్ఘటనలో గల్లంతైన 6 మృతి. మేరీలాండ్ పోలీసుల అంచనా. మళ్లీ మొదలైన గాలింపు చర్యలు. వైకాపా నేతలు అధికార మదంతో అర్చకులపై దాడులకు తెగపడుతుండటంపై ఏపీ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతూ దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతుండటంపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. తాజాగా కాకినాడ ఘటనతో వైకాపా నేతల తీరు మరోసారి చర్చనీయాంశమైంది. అర్చకులు, పురోహితులపై వైకాపా నేతలు రౌడీల్లా దాడులకు తెగబడుతూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. అధికార గర్వంతో అర్చకులను దుర్భాషలాడుతూ దాడులు చేస్తున్నారు. ఇలా జరిగినప్పుడల్లా అర్చకులు, పురోహితులు, బ్రాహ్మణ సంఘాలు రోడ్డెక్కి నిరసన తెలిపినా అధికార పార్టీ నేతల్లో మార్పు లేదు. ఇలాంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకుండా కాపాడే ప్రయత్నాలే చేస్తుండటంతో 5 ఏళ్లుగా రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట దాడులు జరుగుతూనే ఉన్నాయి. 2 రోజుల క్రితం కాకినాడలోని పురాతన శివాలయంలో వైకాపా నాయకుడు, మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు 2 అర్చకులపై దాడి చేయడంతో మరోసారి అధికార పార్టీ నేతల తీరు చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాల అర్చక, బ్రాహ్మణ సంఘాలు దీనిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం ఓంకార క్షేత్రంలో 2020 నవంబర్లో పూజారులపై ఆలయ చైర్మన్ తదితరులు చర్నా కోలాతో వాతలు పడేలా కొట్టారు. కార్తీక పౌర్ణమి రోజున టికెట్ల ద్వారానే కాకుండా భక్తులకు ఉచిత దర్శనాలకు అవకాశం ఇవ్వాలని ఆలయ పూజారులు చక్రపాణి శర్మ, సుధాకర్ శర్మ, మురుగు ఫణిశర్మ సూచించారు. ఆలయ పాలక మండలి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఆయన సోదరుడు, వారి అనుయాయులు కలిసి పూజారులపై దాడి చేశారు. ఉత్సవాల్లో వినియోగించే చర్నా కోలాతో పూజారులను ఇష్టానుసారంగా కొట్టారు. ఆలయ చైర్మన్తో రాజీనామా చేయించి వదిలేశారు. అటెండర్లుగా పనిచేసే ఈశ్వరయ్య, నాగరాజులను సస్పెండ్ చేసినా మళ్లీ కొంతకాలానికే నాగరాజ్కు వేరొక ఆలయంలో పోస్టింగ్ ఇచ్చారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయంలో సహాయ అర్చకుడు నాగేంద్ర పవన్పై ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ భర్త యుగంధర్ గతేడాది ఆగస్టులో దాడి చేశారు. అంతరాలయంలో అడ్డుగా నిలబడి ఉన్న యుగంధర్ను పక్కకు జరగాలని చెప్పినందుకు దురుసుగా వ్యవహరించి దాడి చేసి మెడలోని జంధ్యాన్ని తెంచేశారు. ఆలయ చైర్మన్తో ఆ పదవికి రాజీనామా చేయించి సరిపెట్టారు. గుంటూరులోని గోరంట్లలో పద్మావతి ఆండాల్ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయ అర్చకుడు సాయి చరణ్పై గతేడాది సెప్టెంబర్లో అధికార పార్టీ నేత, ఆలయ కమిటీ కార్యదర్శి మేడా సాంబశివరావు, మేనేజర్ లక్ష్మీనారాయణ దాడి చేశారు. సెలవు కావాలని అడిగినందుకు దూషించి కర్రతో దాడి చేయడంపై అర్చకుడు సాయి చరణ్ సెప్టెంబర్ 20న పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో ఆ నెల 28 వరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు. వైకాపా నేతలను అరెస్ట్ చేయాలంటూ అర్చక సమాఖ్య, బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసనలు చేయడంతో చివరకు కేసు నమోదు చేసి 2 అరెస్ట్ చేశారు. అర్చకుల విషయంలో దేవాదాయ శాఖ అధికారులు కూడా చులకనగా వ్యవహరిస్తూ వారిని వేధించే ఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. సత్యసాయి జిల్లా కదిరిలోని ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గత ఆగస్టులో జరిగిన పాలక మండలి సమావేశానికి ముఖ్య అర్చకుడు అంజన్ కుమార్ హాజరు కాగా ఆయన్ను బయటకు వెళ్లిపోవాలని ఈవో శ్రీనివాసరెడ్డి రుసరుసలాడారు.
ఈవో తీరును నిరసిస్తూ అర్చకులు, బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చివరకు దేవాదాయ శాఖ సలహాదారు జ్వాలాపురం శ్రీకాంత్ అక్కడికి వెళ్లి రాజీ చేశారు. పల్నాడు జిల్లా కోటపకొండలో గతేడాది అక్కడ పనిచేసిన ఈవో గోపి కొత్తగా వివిధ పూజలను ఆరంభించారు. అర్చనలు, పూజలను తాను చెప్పినప్పుడే చేయాలని ఒత్తిళ్లు తెచ్చారు. ఇవి సాంప్రదాయానికి విరుద్ధమని అర్చకులు అభ్యంతరం చెప్పారు. ఇరువురి మధ్య వివాదం ఏర్పడింది. చివరకు ఈవోని అక్కడి నుంచి బదిలీ చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో గతేడాది ఇన్ఛార్జ్ ఈవోగా పనిచేసిన చంద్రశేఖర్ పురోహితుల విషయంలో తీసుకున్న నిర్ణయాలు వివాదంగా మారాయి. ఆలయ సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు చేసుకునే వారికి సింగిల్ విండో విధానంలో దేవస్థానం తరపునే అన్ని సరఫరా చేస్తామని ఈవో తెలిపారు. ఇందుకు అవసరమైన పురోహితుల సరఫరా కోసం గుత్తేదారు ఎంపికకు టెండర్లు ఆహ్వానించడం తీవ్రస్థాయిలో విమర్శలకు దారితీసింది. పురోహితుల కోసం వేలం నిర్వహిస్తారా అంటూ అర్చకులు, పురోహితులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. అన్నవరం కొండపై ఉండే పురోహితులు కాకుండా బయట నుంచి పురోహితులను తీసుకొస్తే వివాహానికి 5,000, ఉపనయనానికి 2,000 రూపాయలు చెల్లించాలనే నిబంధన తెచ్చారు. దీనిపై ఆందోళనలు చేయడంతో ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ముఖ్యమంత్రి జగన్ ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. గతంలో పాదయాత్ర చేసిన ఆయన ఇప్పుడు బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. తొలి 3 రోజుల్లో 300 కిలోమీటర్లకు పైగా యాత్ర నిర్వహించనున్నారు. రాత్రిళ్లు మార్గం మధ్యలోనే బస చేయనున్నారు. 5 ఏళ్లుగా జనాన్ని కలవని జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ యాత్రలు చేపట్టడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. ఇంటి నుంచి కూతవేటు దూరంలోని బహిరంగ సభకు కూడా హెలికాప్టర్లో వెళ్లిన జగన్ అక్కడి నుంచి సభా వేదికకు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా బ్యారికేడ్లు లేకుంటే ముందుకు కదలరు. హెలీప్యాడ్ నుంచి ఆయన వచ్చే మార్గంలో ఎవరికీ కనిపించకుండా పరదాలు కట్టేస్తారు. ఏడాదిన్నరగా బటన్ నొక్కే కార్యక్రమం పేరిట ప్రజాధనంతో నిర్వహించిన బహిరంగ సభలకు కూడా ఆయన గాల్లోనే తిరిగారు తప్ప 5 ఏళ్ల కాలంలో జనం మధ్యకు జగన్ వచ్చిన దాఖలాలు లేవు. ప్రజాగళం పేరుతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించనున్నారు. ఇప్పటికే బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, రా కదలిరా పేరుతో రోడ్ షోలు, సభలు నిర్వహించిన తెలుగుదేశం అధినేత నేటి నుంచి మలివిడత ప్రచారం ప్రారంభించనున్నారు. తొలి రోజు చిత్తూరు జిల్లాలోని పలమనేరుతో పాటు పుత్తూరు, మదనపల్లెలో పర్యటించనున్నారు. కుప్పం నుంచి నేరుగా పలమనేరు చేరుకోనున్న చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన పుత్తూరు చేరుకుని రోడ్ షోతో పాటు బహిరంగ సభలో పాల్గొంటారు. పుత్తూరు నుంచి హెలికాప్టర్లో మదనపల్లె చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖలో పారదర్శకత కోసం తెచ్చిన సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను ఏపీ ఆర్థిక కార్యదర్శి సత్యనారాయణ, ఓఎస్డీ ధనుంజయ రెడ్డి నాశనం చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆర్థిక శాఖ పరిధిలో ఉండాల్సిన సిఎఫ్ఎంఎస్ను సీఎం కార్యాలయం తన ఆధీనంలోకి తీసుకుందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్కు విరుద్ధంగా వైకాపాకు మద్దతిచ్చే కాంట్రాక్టర్లకు సిఎఫ్ఎంఎస్ ద్వారా డబ్బులు చెల్లిస్తున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. సత్యనారాయణ, ధనుంజయ రెడ్డిలపై తక్షణమే విచారణ జరిపి వారిని విధుల నుంచి తొలగించాలన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా ఇంకా సీఎం అధికారిక ఎక్స్ ఖాతాలో జగన్ ఫోటో ఉండటంపైన అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. 3 రాజధానుల పేరుతో ఏపీ ప్రజలను ముఖ్యమంత్రి జగన్ మోసం చేశారని అమరావతి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిని నాశనం చేసి రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని దుయ్యబట్టారు. మరోసారి వైకాపా అధికారంలోకి వస్తే ఏపీ నాశనం అవ్వటమే కాక భావితరాల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని అమరావతి రైతులు ఆరోపించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచెర్లలో రాజధాని కార్యాచరణ కమిటీ సభ్యులు పర్యటించారు. 5 ఏళ్ల వైకాపా పాలనలో జరిగిన అన్యాయాన్ని ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు వివరించారు. తెలంగాణలోని 8 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరో ఇవాళ తేలిపోనుంది. ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ 8 మంది అభ్యర్థిత్వాలను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హస్తనకు వెళ్లనున్నారు. తెలంగాణలోని 8 లోక్సభ స్థానాల అభ్యర్థుల్ని కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఖరారు చేయనుంది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 2 విడతల్లో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన హస్తం పార్టీ హైదరాబాద్, మెదక్, భువనగిరి, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంలో పోటీ చేసే వారి పేర్లను ఖరారు చేయాల్సి ఉంది. ఇందుకోసం సర్వేలు నిర్వహించడంతో పాటు స్థానిక నేతల నుంచి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి అభిప్రాయాలు సేకరించారు. మంగళవారం రాత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో దీపాదాస్ మున్షి, ఉప ముఖ్యమంత్రి
మంత్రి భట్టి విక్రమార్క, సిఈసి సభ్యుడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో 8 లోక్సభ స్థానాల అభ్యర్థులపై చర్చించారు. ఢిల్లీలో ఇవాళ జరిగే కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో టీపీసీసీ ఓ జాబితా సమర్పించనుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం హైదరాబాద్ నుంచి సుప్రీంకోర్టు న్యాయవాది షెహనాజ్ ను బరిలో దించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మెదక్లో నీలం మధు అభ్యర్థిత్వంపై ఏకాభిప్రాయం వచ్చినట్లు తెలుస్తోంది. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డిని బరిలో దించారని టీపీసీసీ భావిస్తున్నప్పటికీ బీసీకి అవకాశం ఇవ్వాలని కోమటిరెడ్డి సోదరులు కోరుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి కైలాష్ పేరు కూడా వినిపిస్తోంది. వరంగల్ నుంచి దొమ్మాటి సాంబయ్య పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇటీవల భారాసా నుంచి పార్టీలో చేరిన సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, పరంజ్యోతి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికే టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారవేత్త రాజేందర్ రావు పేరు కూడా వినిపిస్తోంది. నిజామాబాద్ కు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ నుంచి ఆత్రం సుగుణ, డాక్టర్ సుమలత పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఆత్రం సుగుణకు టికెట్ ఇవ్వాలని మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం స్థానానికి పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. రాజేంద్ర ప్రసాద్, తుమ్మల తనయుడు యుగంధర్, భట్టి సతీమణి కూడా టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో టీపీసీసీ నివేదికతో పాటు సునీల్ కనుగోలు సర్వేల్ని పరిగణలోకి తీసుకుని పార్టీకి చెందిన 8 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ రాత్రి లేదా రేపు అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశముందన్నారు. తెలంగాణ సచివాలయంలో ఐటీ సామాగ్రి కొనుగోళ్లలో నిబంధనలు ఉల్లంఘన జరిగినట్లు విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. టెండర్లు లేకుండానే 270 కోట్ల పనులు కట్టబెట్టినట్లు నిర్ధారించారు. 5 లక్షల కంటే ఎక్కువ మొత్తంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని జీవో నంబర్ 94 స్పష్టం చేస్తున్నా ఆ నిబంధనను పాటించలేదని దర్యాప్తులో తేలింది. కేంద్ర విజిలెన్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా గ్లోబల్ టెండర్లతో తెలంగాణ సచివాలయంలో ఐటీ పనులు చేపట్టినట్లు తేలింది. భారీ వ్యయంతో చేపట్టే పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. 270 కోట్లతో సచివాలయంలో చేపట్టిన ఐటీ పనులను కొటేషన్లకే పరిమితం చేయడంపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. 2020 జూలైలో పాత సచివాలయాన్ని కూల్చి 2021 జనవరిలో కొత్త భవనం పనులకు శంకుస్థాపన చేశారు. 2023 మే 1న సచివాలయంలో కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. పాత సచివాలయాన్ని కూల్చేసిన తర్వాత దాదాపు 3 ఏళ్ల సమయం దొరికింది. కొత్త సచివాలయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ తప్పనిసరైనా ఆ విషయాన్ని ఐటీ శాఖ గుర్తించకపోవడంపై విజిలెన్స్ అధికారులు కూపీలాగుతున్నారు. కొత్త సచివాలయంలో అన్ని శాఖలకు కంప్యూటర్లు, ఇతర ఐటీ పరికరాలతో పాటు సెక్రటేరియట్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ ఏర్పాటు చేసే బాధ్యతను ఐటీ శాఖకు అప్పగించారు. అందుకు గతంలో 180 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించినప్పుడే విమర్శలు వెల్లువెత్తాయి. అలాంటిది దాదాపు రెట్టింపు వ్యయంతో సచివాలయాల ప్రారంభోత్సవ సమయంలో ఐటీ ప్రొక్యూర్మెంట్ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలో కంప్యూటర్ల కొనుగోలు సహా ఇతరత్రా పనులకు మార్కెట్ ధర కంటే అధికంగా వెచ్చించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపైనే విజిలెన్స్ అధికారులు దృష్టి సారించారు. మరోవైపు తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ ఈ పనులు చేపట్టకపోవడానికి గల కారణాలపైన ఆరా తీస్తున్నారు. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఐటీ పరికరాల కొనుగోలు సంబంధిత పనులు టీఎస్టీఎస్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి. తెలంగాణ సచివాలయంలో మాత్రం ఆ విధంగా ఎందుకు జరగలేదో ఆరా తీసిన తర్వాత విజిలెన్స్ అధికారులు తుది నివేదిక సమర్పించనున్నారు. తెలంగాణ నూతన హైకోర్టు భవన సముదాయానికి నేడు శంకుస్థాపన జరగనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ భూమి పూజ చేయనున్నారు. హైకోర్టు భవన సముదాయం కోసం బద్వేల్, ప్రేమావతిపేట పరిధిలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలకు చెందిన 100 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం కేటాయించింది. డిసెంబర్ 31న జీవో విడుదల చేసిన ప్రభుత్వం నేడు నిర్మాణ పనులకు శ్రీకారం చుడుతోంది. పాత బస్తీలోని ప్రస్తుతమున్న హైకోర్టు భవనంలో 104 ఏళ్ల నుంచి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తెలంగాణలో తాగునీటి సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని సీఎస్ శాంతికుమారి తెలిపారు. 3 ప్రధాన రిజర్వాయర్లలో తగినంత నీటి లభ్యత ఉన్నందున తాగునీటికి ఇబ్బంది ఉండబోదన్నారు. తాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించిన సీఎస్ ఇప్పటికే వేసవి కార్యాచరణ ప్రణాళిక రూపొందించి జిల్లాలకు నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. నిర్వహణ లోపాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ నిరంతర నీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎస్ కలెక్టర్లకు సూచించారు. తెలంగాణలో లోటు వర్షపాతం ఉన్నప్పటికీ ఎస్ఆర్ఎస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, నాగార్జున సాగర్లో గతేడాది స్థాయి మాదిరిగానే నీటి మట్టాలు ఉన్నందున ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎస్ భరోసా ఇచ్చారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసి ఈ ఏడాది 3.5 నుంచి 4 లక్షల ఎకరాలకు నీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించిన నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా పనుల పురోగతిని తెలుసుకోవడంతో పాటు భూసేకరణ అంశాలపై అధికారులతో చర్చించారు. చిన్న పరిమాణంలో ఉన్న పనులను పూర్తి చేసి ఆయకట్టుకు సాగునీరు అందించే అవకాశాలపై ప్రధానంగా చర్చించారు. అలాంటి పనులు 7 నుంచి 8 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ పనులు పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని రాహుల్ బొజ్జా ఇంజనీర్లను ఆదేశించారు. ఇదే సమావేశంలో ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రాజెక్టు పనులను సమీక్షించిన ఆయన త్వరలో ఇంజనీర్లతో కలిసి ఎస్ఎల్బీసీ ప్రాంతాన్ని సందర్శించాలని నిర్ణయించారు. జాతీయ స్థాయిలో లోకో క్యాబ్ కేటగిరీలో దక్షిణ మధ్య రైల్వే మొదటి బహుమతి సాధించింది. వివిధ రైల్వే జోన్లకు చెందిన 13 లోకోమోటివ్లు పాటియాల లోకోమోటివ్ వర్క్స్లో జరిగిన లోకో క్యాబ్ పోటీలో పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన ఎలక్ట్రిక్ లోకోషెడ్, లాలాగూడ, పశ్చిమ రైల్వేకు చెందిన డీజిల్ లోకోషెడ్, వటావా సంయుక్తంగా మొదటి బహుమతి అందుకున్నాయి. రైలు ఇంజన్ను నడిపే సిబ్బంది అలసటను తగ్గించి ఎక్కువ గంటలు పనిచేసేందుకు ఎలక్ట్రిక్ లోకో క్యాబ్లను అభివృద్ధి చేయాలని రైల్వే బోర్డు జోనల్ రైల్వేలకు సూచించింది. ఈ థీమ్తో దక్షిణ మధ్య రైల్వే లోకో పైలట్ల అలసట తీర్చే విధంగా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రిక్ లోకోను అభివృద్ధి చేయడంతో మొదటి బహుమతికి ఎంపికైంది. అప్పు తీర్చలేదని ఓ వ్యక్తిపై వైకాపా నాయకుడు దాడికి పాల్పడ్డాడు. నంద్యాల జిల్లా ప్యాప్లీలోని బస్టాండ్లో అందరూ చూస్తుండగానే దాడి చేసి ద్విచక్ర వాహనంపై బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ప్యాపిలి మండలం పెద్ద పూజర్లకు చెందిన కృష్ణమూర్తి అనే రైతు అదే గ్రామానికి చెందిన వైకాపా నేత తూర్పు లక్ష్మీనారాయణరెడ్డి వద్ద 40,000 అప్పు తీసుకున్నాడు. 2 ఏళ్ల నుంచి వడ్డీ చెల్లిస్తున్నాడు. ఈ ఏడాది పంట నష్టం జరిగి వడ్డీ కట్టలేకపోయాడు. దీంతో వైకాపా నేత లక్ష్మీనారాయణరెడ్డి దాడి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి తలకిందులుగా తపస్సు చేసిన ఓటమి ఖాయమని మాజీ ఎమ్మెల్యే భాజపా నేత కాపు రామచంద్రారెడ్డి జోస్యం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాయదుర్గం పట్టణ పోలీస్ స్టేషన్లో తన వద్ద ఉన్న 2 రివాల్వర్లను డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి 30 నుంచి 50,000 ఓట్ల తేడాతో ఓడిపోవడం ఖాయమని కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. గత 15 సంవత్సరాలుగా ప్రతి గ్రామం తిరిగాను, ప్రతి ఇంటికి వెళ్ళాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫౌండేషను నా నుంచే ఇక్కడ మొదలైంది. ఈరోజు రామచంద్రారెడ్డి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఫరెంట్గా ఉంది. కాబట్టి ఒకే మాటలో చెప్పాలంటే మెట్టు గోవిందరెడ్డి అనే వ్యక్తి తల కింద చేసి కాళ్ళు పైన చేసి తపస్సు చేసినా కూడా రాయదుర్గంలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశమే లేదు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి ఒక కంటైనర్ వాహనం వచ్చి వెళ్లిన తీరు చర్చనీయాంశమైంది. మంగళవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఏపీ 16Z0363 నంబర్తో ఉన్న ఈ వాహనంపై పోలీసు స్టిక్కర్ ఉంది. సాధారణంగా జెడ్ సిరీస్ ఆర్టీసీ బస్సులకు, పి సిరీస్ పోలీసు వాహనాలకు ఉంటుంది. సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చే దారిలో ప్రధాన రహదారి వద్ద మెయిన్ గేటు ఉంటుంది. అక్కడ వాహనం, అందులో ఉన్న వారి వివరాలను నమోదు చేసుకుని అనుమతిస్తారు. అదే సమయంలో ఆ వాహనం వివరాలను వైర్లెస్ ద్వారా ముందున్న చెక్పోస్టు సిబ్బందికి చెబుతారు. మెయిన్ గేట్ నుంచి డివైడర్కు ఎడమ వైపున ఈ వాహనాలు లోనికి వస్తాయి. మధ్యలో రెండో చెక్పోస్ట్ వద్ద ఆటోమేటిక్ స్కానర్ ఉంటుంది. ఇక్కడ కూడా భద్రతా సిబ్బంది వాహనం నంబరు, అందులో వచ్చిన వారి వివరాలను సరిచూసుకుంటారు. ముందుగా అనుమతి ఉన్న సమాచారం ఉన్న వాహనాలైతేనే ఆ స్కానర్ మీదుగా లోపలికి పంపుతారు. మంగళవారం వచ్చిన కంటైనర్ ప్రధాన గేటు వద్ద ఎడమవైపు రహదారిలో వచ్చినా రెండో చెక్పోస్ట్ కాస్త ముందుగానే ఎడమవైపు కాకుండా కుడివైపు దారిలో మళ్లించి రాంగ్ రూట్లోనే క్యాంపు కార్యాలయానికి తీసుకువెళ్లారు. అందువల్ల రెండో చెక్పోస్ట్ వద్ద వాహనాన్ని స్కాన్ చేయలేదు. ఈ రెండో చెక్పోస్ట్ ముందు నుంచి కాకుండా వెనుక వైపు నుంచి ఈ వాహనం నేరుగా సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుంది. అక్కడ ద్వారం వద్ద వాహనాన్ని వెనక్కి తిప్పి కంటైనర్ భాగాన్ని లోపలి వైపు ఉంచారు. సుమారు గంట తర్వాత ఆ వాహనం వచ్చిన దారిలోనే వేగంగా బయటకు వెళ్లిపోయింది. ఈ కంటైనర్ ఎందుకు వచ్చింది? అన్ని వాహనాల్లా ఎడమవైపు నుంచి కాకుండా వ్యతిరేక మార్గంలో వెళ్లటం, అలా వెళుతున్న భద్రతా సిబ్బంది వాహనాన్ని ఆపకపోవడం, ఇవన్నీ సందేహాలకు దారితీస్తున్నాయి.
ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన వెంటనే రాష్ట్రంలో రాజకీయ హత్యలు, హింస చెలరేగడాన్ని ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. వీటికి బాధ్యులైన ప్రకాశం, పల్నాడు జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి, రవిశంకర్ రెడ్డిపై వేటు వేయనుంది. వీరితో పాటు అధికార పార్టీతో అంటకాగుతున్నారనే ఫిర్యాదులు ఉన్న మరికొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపైన చర్యలు తీసుకోనుంది. 1-2 రోజుల్లో ఈ మేరకు ఆదేశాలు వెలువడనున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాష్ట్రాల్లో ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలో మునయ్యను చంపేశారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఇమాం హుస్సేన్ను అంతమొందించారు. పల్నాడు జిల్లా మాచర్లలో తెదేపా కార్యకర్త ఇర్ల సురేష్ కారును దహనం చేశారు. వీటితో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యంపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి మంగళవారం నివేదిక పంపించారు. దాని ఆధారంగా కొంతమంది ఐపీఎస్ అధికారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం తాంగులలో వైకాపా నేతలకు నిరసన సెగ తగిలింది. మేము సిద్ధం పేరిట ప్రచారానికి వెళ్లిన నేతలను గ్రామంలో నెలకొన్న సమస్యలపై స్థానికులు నిలదీశారు. ప్రతిపక్షాలు అనేక హామీలిచ్చిన జగన్ అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా విస్మరించారని విమర్శించారు. అభివృద్ధి చేయని చోట వైకాపాకు ఓటు అడిగే అర్హత లేదని తేల్చి చెప్పారు. వైఎస్ఆర్ ప్రభుత్వం బాగానే చేస్తున్నాయని మా నాయకులు కూడా చెప్పడం జరిగింది. దానికి కొన్ని సమస్యలు ఉన్నాయి. సమస్య ఏంటంటే జియో నెంబర్ 3 పోవడం వలన అది కొంచెం బాధపడాల. ఈ నెల 7వ తారీఖుకి వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత అనేది బటన్ నొక్కడం జరిగింది. ఏ వ్యక్తికి కూడా అకౌంట్ లో జమ కాలేదు. ఉచిత వ్యయం అది మనం అమెరికాలో కార్గో షిప్ ఢీకొని వంతెన కుప్పకూలిన ఘటనలో గల్లంతైన 6 చనిపోయినట్లు భావిస్తున్నారు. ఈ మేరకు మేరీలాండ్ పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. మంగళవారం బాల్టిమోర్ నుంచి కొలంబోకు బయలుదేరిన సింగపూర్కు చెందిన సరుకు రవాణా నౌక ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ పిల్లర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో వంతెన కుప్పకూలగా ఆ సమయంలో దానిపై వెళుతున్న పలు కార్లు, ఇతర వాహనాలు నదిలో పడ్డాయి. ఈ ఘటనలో గల్లంతైన 7గురిలో ఒకరిని సహాయక బృందాలు రక్షించాయి. మిగతా 6 చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. సహాయక చర్యలను రాత్రి నిలిపివేసిన సహాయక బృందాలు తెల్లవారుజాము నుంచి తిరిగి ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. సరుకు రవాణా నౌకలోని 22 మంది సిబ్బంది భారతీయులని, వారంతా క్షేమంగా ఉన్నట్లు షిప్ మేనేజ్మెంట్ కంపెనీ సినర్జీ ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ నిబంధనల అమలుకు సంబంధించి భారత సర్కార్ జారీ చేసిన నోటిఫికేషన్పై అమెరికా ప్రభుత్వంలోని అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. మతం లేదా విశ్వాసం ప్రాతిపదికన పౌరసత్వం నిరాకరించడం తగదని అభిప్రాయపడింది. పాక్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో వేధింపులకు గురై భారత్కు వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇచ్చేందుకు ఇటీవల సిఏఏ నిబంధనలను భారత ప్రభుత్వం నోటిఫై చేసింది. 2014 డిసెంబర్ 31వ తేదీలోగా భారత్కు శరణార్థులుగా వచ్చిన హిందువులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులు, జైన్లు, క్రిస్టియన్లకు పౌరసత్వాన్ని మంజూరు చేస్తారు. పౌరసత్వం జారీకి మతాన్ని అర్హతగా పేర్కొనడం సరికాదని అమెరికా ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. 2 వేర్వేరు చోట్ల జరిపిన దాడుల్లో 5 చైనీయులు, ఓ పాకిస్తానీతో పాటు 4 ఉగ్రవాదులు మరణించారు. వాయువ్య పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో చైనీయులు ప్రయాణిస్తున్న బస్సును పేలుడు పదార్థాలతో కూడిన వాహనంతో ఉగ్రవాదులు ఢీకొట్టారు. ఈ ఘటనలో పాకిస్తానీ డ్రైవర్తో పాటు 5 చైనీయులు మృతి చెందారు. మృతులంతా చైనా, పాకిస్తాన్ ఆర్థిక నడవాలో పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. మరో ఘటనలో పాకిస్తాన్లోని 2వ అతిపెద్ద నౌకాదళ వైమానిక స్థావరమైన పిఎన్ఎస్ సిద్దిక్పై తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. భద్రతా సిబ్బంది, పోలీసులు ఎదురుకాల్పులు జరపగా 4 తిరుగుబాటుదారులు హతమయ్యారు. ఈ దాడికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బాధ్యత తీసుకుంది. పాకిస్తాన్కు చెందిన డజన్ మంది మృతి చెందినట్టు తెలిపింది. మైక్రోసాఫ్ట్ విండోస్ సర్ఫేస్కు కొత్త అధిపతిగా ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థి పవన్ దావులూరి నియమితులయ్యారు. ఈ బాధ్యతలో ఉన్న పనోస్ పనై గతేడాది అమెజాన్కు వెళ్లడంతో ఈ నియామకం జరిగింది. అంతకుముందు విండోస్, సర్ఫేస్ గ్రూపులను వేరువేరుగా విడదీయడంతో సర్ఫేస్కు దావులూరి, విండోస్ విభాగానికి మైకేల్ ఫరాకిన్ నేతృత్వం వహించేవారు. అయితే ఫరాకిన్ కొత్త అవకాశాల వేటలో ఉన్న నేపథ్యంలో విండోస్, సర్ఫేస్ల 2 విభాగాల బాధ్యతలను దావులూరికే అప్పగించారు. ఇప్పుడు కార్పొరేట్ ప్రొడక్ట్ చీఫ్గా ఉన్న దావులూరి 23 ఏళ్ల నుంచి మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్నారు. అమెరికా టెక్ దిగ్గజ సంస్థలకు నాయకత్వ హోదాలో ఉన్న భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల తదితరుల సరసన దావులూరి కూడా చేరారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ దేశీయ కుబేరునిగా అగ్రస్థానం నిలబెట్టుకున్నారు. ఈ మేరకు 2024 సంవత్సరానికి గాను ప్రపంచ కుబేరుల జాబితాను హురున్ విడుదల చేసింది. గతేడాదిలో ముఖేష్ అంబానీ సంపద 40% అంటే $33 బిలియన్ పెరిగి $115 బిలియన్ చేరినట్లు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ముఖేష్ మరో స్థానంలో ఉన్నారు. ప్రపంచ కుబేర్ల జాబితాలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ $231 బిలియన్ సంపదతో అగ్రస్థానంలో నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ $185 బిలియన్ రెండో స్థానం, ఫ్రాన్స్కు చెందిన వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్ $175 బిలియన్ మూడో స్థానంలో ఉన్నారని హురున్ ప్రకటించింది. ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ $86 బిలియన్ 15వ స్థానంలో ఉన్నట్లు తెలిపింది. తొలి 100 మంది కుబేరుల్లో భారత్ నుంచి కేవలం 6గురికి మాత్రమే చోటు దక్కింది. ఢిల్లీ మద్యం కేసులో సీఎం కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు అమెరికా తెలిపింది. ఈ కేసులో పారదర్శక విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది. కేజ్రీవాల్ అరెస్టుపై ఈమెయిల్లో అడిగిన ప్రశ్నకు ఈ మేరకు అమెరికా అధికార ప్రతినిధి స్పందించారు. సమయానుకూల పారదర్శక న్యాయ ప్రక్రియ జరుగుతుందని ఆశిస్తున్నట్లు సమాధానంలో పేర్కొన్నారు. భారత ప్రజాస్వామ్య దేశమని ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ న్యాయపరమైన నిష్పాక్షిక విచారణకు అర్హులంటూ ఇటీవల జర్మనీ చేసిన వ్యాఖ్యలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ రాయబారికి సమన్లు పంపి ఇది తమ అంతర్గత వ్యవహారమని నిరసన వ్యక్తం చేసింది. అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. గుజరాత్ టైటాన్స్పై 63 పరుగుల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. శివం దూబే అర్ధ సెంచరీతో చెలరేగగా రచీన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ చెరో 46 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ 2, సాయి కిషోర్, సెన్సర్ జాన్సన్, మోహిత్ శర్మ ఒక్కో వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో గుజరాత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేసింది. గుజరాత్ బ్యాటర్లు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సాయి సుదర్శన్ 37, సాహా 21, మిల్లర్ 21 పరుగులు చేశారు. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో గుజరాత్ ఓటమి చవిచూసింది. చెన్నై బౌలర్లలో దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్ చెరో 2 వికెట్లు తీశారు.